ప్రియమైన వారలారా, ఒక నూతన మాసపు మొదటి రోజులోనికి వచ్చాము. ఈ మాసము యొక్క విశేషమేంటంటే, యేసుక్రీస్తు శిలువలో మరణించి పునరుద్ధానుడై అధికముగా మనము జ్ఞాపకము చేసుకొను ఒక మాసము. సంఘములన్నిటిలలో యేసు శిలువ బాధలను గూర్చి, దాని తర్వాత ఆయన పునరుద్ధానమును గురించి ధ్యానించబడుచున్నది. ఈరోజు మీకు దేవుడు ఏ వాక్కునిచ్చుచున్నారు, ఈ మాసములో ఏమి జరగనున్నది అన్న ఆసక్తితో ఉన్నారు కదా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. అదేమనగా, మీరు జయము పొందే దినములు ఇవి. మీరు జయము పొందబోతున్నారు. మీకు విరోధముగా పోరాడే సాతాను, మీకు విరోధముగా, కుటుంబమునకు విరోధముగా, మీ పరిచర్యకు విరోధముగా, మీ బిజినెస్కు విరోధముగా, మీ జీవితంలో ఒక్కొక్క కార్యమునకు విరోధముగా వాడు చెలరేగి మిమ్ములను డిస్టర్బ్ చేసి, మిమ్మును భయపెట్టి సోలిపోవునట్లు చేసి స్తంభింపజేయును. ఒకే పోరాటముగా ఉన్నదని అనుకుంటున్నారా? పోరాటము వచ్చుట మంచిది, మీరు జయమునందుదురు. ఎలా జయించుట? యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తము ద్వారా సాతానుని జయించినారు. అదే వాగ్దానమును మనకి ఇచ్చారు. ఆ శిలువలో మరణించి పునరుద్ధానుడైన గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తము వలన జయము పొందగలమన్నది వాగ్దానము. మీ జీవితంలో సాతానుడు తీసుకుని వచ్చే పోరాటము పాప పోరాటము. ఎలాగైనా మిమ్ములను పాపములోనికి పడద్రొయ్యాలి, పాపములోనికి నెట్టాలి, పరిశుద్ధతను చెడగొట్టాలని ఒక ప్రక్క పోరాడుతున్నాడు. ఇంకొక పక్క శరీరంలోనికి వ్యాధిని తీసుకుని వచ్చి, బలహీనతను తీసుకుని వచ్చి మిమ్ములను స్తంభింపజేయుటకు పోరాడుచున్నాడు. ఇంకొక ప్రక్క భయపడే పరిస్థితులను కలుగజేసి, ఉద్యోగం చేసే స్థలములో, నివసించే స్థలములో భయము, మనసు ఒత్తిడి, ఏం చెయ్యాలో తెలియక కలతను తీసుకుని వచ్చుటకు పోరాడుచున్నాడు. ఇలా ఏ విధమైన పోరాటమును శత్రువు తీసుకుని వచ్చినను మీరు జయమునొందగలరు. ఆయన రక్తపు శక్తి ద్వారా జయమునొందగలరు. కనుక యేసు రక్తము ద్వారా జయమునొందుదురు. మీ జీవితమునకు విరోధముగా చెలరేగి పోరాడు పాపములు, శాపములు, వ్యాధులు, సాతానుడు తీసుకుని వచ్చే ఆయుధములు ఏవైనను యేసు రక్తము ద్వారా వాటిని పడగొట్టి జయమునందుదురు. సోలిపోకుండా ఉండుటకు శిలువ యొక్క రక్తమును తలంచుకొనుడి. యేసు చిందించిన రక్తము, ఆయన గెత్సెమనే వనములో ప్రార్థించేటప్పుడు గొప్ప చెమట చుక్కలు రక్తపు బిందువు వలె నేలన పడ్డవి. అక్కడే రక్తము చిందించారు. దేశాధిపతి యొక్క రాజభవనములో ఆయన్ని కొట్టి గాయపరిచి శరీరమంతా చీల్చబడి రక్తము చిందించారు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ముఖమంతా రక్తమయమైనది. అంతఃపురంలో రక్తము. ఆయనను యెరూషలేము వీధుల వెంట ఈడ్చుకుని వెళ్ళిరి. వీధులంతా రక్తము కారగా కారగా కొల్గదా కొండకు ఈడ్చుకుని వెళ్లారు. అక్కడ ఆయన కాళ్ళు, చేతులకు చీల మేకులు కొట్టి రక్తం చిందించబడుచుండగా ఆ శిలువలో ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడినారు. చివరి రక్తపు బొట్టు వరకు చిందించారు. ఆయన మరణించిన వెంటనే ఇంత శీఘ్రముగా ఒక మనుషుడు మరణించగలడా అని సైనికులు ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే శిలువలో ఒక మనుషుడు కొట్టబడితే ఆరోగ్యవంతుడైన ఒక పురుషుడు 11 గంటలు శిలువలో వేలాడి ఆ తర్వాతే మరణించునట. కొంచెం కొంచెం రక్తం చింది అతని ప్రాణం పోతుంది. అయితే యేసు 6 గంటల లోపల ఆయనే తన ప్రాణమును సమర్పించారు. మరణము ఆయనను జయించలేదు, ఆయనే మరణమును జయించారు. మరణము ఆయన్ని హక్కున చేర్చుకోలేదు, ఆయనే మరణించుటకు తన్ను సమర్పించుకున్నారు. మరణించిన యేసు 3వ రోజు తిరిగి లేచినాడు. ఆయన తొందరగా మరణించారే, నిజమేనా అని ఆయన డొక్కలో ఒక సైనికుడు ఈటెతో పొడిచినాడు. ఆయన డొక్కనది దూసుకునిపోయి అందులో నుండి రక్తము, నీరు కారిందని వాక్యము చెబుతున్నది. ఆ హృదయమును చీల్చినందువలన ఆఖరి బొట్టు రక్తము చిందించబడ్డది. ఇక నీరు మాత్రమే ఉన్నది అని మీ కొరకు, నా కొరకు శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించినది మనము జయమునొందాలని. ఆయన సాతానుని జయించి మనకు విజయమైన జీవితము ఇచ్చుటకు తన పరిశుద్ధమైన రక్తమును మన కొరకు ఆయన చిందించారు. ఆ రక్తమును ప్రయోగించుడి. యేసు రక్తము యొక్క శక్తి వలన సాతానుని జయించెదరు. యేసు యొక్క రక్తపు శక్తి ద్వారా జయము పొందుదును అని చెప్పి ప్రార్థించగా పరిస్థితులన్నీ మారును. మీరు జయమునందుదురు. ప్రతిరోజు ఆయన రక్తములోనికి మిమ్ములను సమర్పించుకొనుడి. ఆయన రక్తములోనికి మీ కుటుంబమును సమర్పించుకొనుడి. యేసు రక్తము ద్వారా జయమునందుదురు. విజయము సాధించెదనని ప్రకటించి ప్రార్థన చేయుడి. మీరు జయమునందుదురు, సాతానుని జయించెదరు.
వాడు మీ మీద విజయము సాధించలేడు. ఇప్పుడు చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క రక్తపు శక్తి ద్వారా దుష్ట సాతానుని నేను జయించుచున్నాను, విజయం పొందుచున్నాను. శత్రువు తీసుకుని వచ్చు పోరాటములన్నిటి మీద జయము నేను పొందెదను. నాకు విరోధముగా పోరాడుచున్న సకల క్రియలు యేసు రక్తపు శక్తి వలన నశించునుగాక. ఈ దినము నాకు జయమునిచ్చుచున్న దేవునికి స్తోత్రములు. ప్రతిదినము నాకు జయమునిచ్చుచున్న యేసు రక్తము కొరకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.